హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత దాని యొక్క కంప్లీట్ స్ట్రాటజీ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనం 2019లో జరిగిన ఈ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో 2019 నోటిఫికేషను 2022లో మనకి ఎగ్జామ్ జరగడం జరిగింది. అందులో రీజియన్ వైజ్ ఏ రీజియన్కి ఎన్ని కట్ ఆఫ్ ఎంత కట్ ఆఫ్ వచ్చింది, ఏ కట్ ఆఫ్తో మనకి జాబ్ వచ్చింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో అదే బేస్లో మనం 2025లో అంటే ఈ ఇయర్లో జరుగుతున్న ఈ యొక్క గ్రూప్ డికి సంబంధించిన ఈ ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్కులు వస్తే మనకు ఉద్యోగం వస్తుంది అనేది ఒక బెస్ట్ స్ట్రాటజీ అండ్ ట్రిక్స్తో మేము ముందుకు ఈ వీడియోతో వచ్చాను. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే కనుక రీజియన్ వైజ్ కట్ ఆఫ్ అనేది మనం క్లియర్గా ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఒక ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. అది అజ్మేర్ అనేది. అండ్ ఇక్కడ కేటగిరీ ఏ కేటగిరీ, ఆ తర్వాత అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ విధంగా మనకి అజ్మేర్ అనే ఏరియాలో ఆ రీజియన్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరైనా అజ్మేర్కి అప్లై చేసి ఉంటే డెఫినెట్గా ఆ యొక్క కట్ ఆఫ్స్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను. మెయిన్గా మనం ఎక్కువగా ఎక్కడ ఫోకస్ చేస్తామంటే సికింద్రాబాద్ జోన్ని ఫోకస్ చేస్తాము. అండ్ కొంతమంది ఎక్కడ అప్లై చేస్తారంటే చెన్నై జోన్కి అప్లై చేస్తారు, కొంతమంది బెంగళూరు జోన్కి అప్లై చేయడం జరుగుతుంది. సో ఈ 3 జోన్స్ని మాత్రం మనం కొంచెం డీటెయిల్గా చూస్తాము. మిగతావన్నీ పైన చూసుకుంటూ ఓవరాల్ కట్ ఆఫ్ ఎంత ఉందనేది చూసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. మనం అన్రిజర్వ్డ్ కేటగిరీలో 73 అంటే ఆల్మోస్ట్ 74 స్కోర్ వస్తే మనకి అజ్మేర్లో వచ్చింది. ఆ తర్వాత అలహాబాద్ వచ్చేసి 74 సేమ్. ఆ తర్వాత చూస్తే కనుక అహ్మదాబాద్ 71. అంటే ఇక్కడ చూస్తూ ఉండండి మీరు జాగ్రత్తగా. ఇక్కడ బెంగళూరు వచ్చేసి మనకి ఈ బెంగళూరు అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఎందుకంటే కొంతమంది కూడా బెంగళూరుకి అప్లై చేయడం జరుగుతుంది సికింద్రాబాద్ని వదిలేసి. సో ఇక్కడ చూస్తే కనుక మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా అజ్మేర్ కానీ అలహాబాద్ కానీ ఆ ఏరియాలో చూస్తే 70+ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి 62 కట్ ఆఫ్ అనేది ఇక్కడ మనకి బెంగళూరు జోన్లో ఇవ్వడం జరుగుతుంది. సో 62 అనేది గుర్తుపెట్టుకుని మనం చెన్నై అండ్ సికింద్రాబాద్ కూడా కంపేర్ చేద్దాం. అదే ఓబీసీ కేటగిరీకి వచ్చేసరికి 56.60, ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి 49.65, ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి 48.78 అనమాట. ఆ తర్వాత చూస్తే కనుక భోపాల్, బిలాస్పూర్ ఇక్కడ మీరు చూసుకోండి 75 అన్రిజర్వ్డ్ ఉంది అండ్ బిలాస్పూర్ వచ్చేసి 70 ఉంది. ఓకే, నెక్స్ట్ చూస్తే కనుక మనకి భువనేశ్వర్ సంబంధించింది 73 మార్క్స్ అనేది అన్రిజర్వ్డ్కి ఇవ్వడం జరిగింది. చండీగఢ్ వచ్చేసి 75, చెన్నై ఇక్కడ మెయిన్ పాయింట్ మళ్ళీ ఏంటి చెన్నై. ఇంతకుముందు బెంగళూరు చూస్తే కనుక మనకి 62 అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీలో వచ్చింది 62. అండ్ ఇక్కడ చెన్నైకి వచ్చేసరికి మనకి ఇక్కడ 71.5 అనమాట, 71.5. అదే ఓబీసీకి వచ్చేసరికి 68 అండ్ ఎస్సీకి వచ్చేసరికి 61, ఎస్టీకి వచ్చేసరికి 55 అనమాట. ఓకే, ఇక్కడ కింద ఎక్స్ సర్వీస్ మెన్ అవన్నీ ఉన్నాయి, బట్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక గోరఖ్పూర్ అనమాట. గోరఖ్పూర్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 74 ఉంది. ఓకే, ఆ తర్వాత గౌహాటీ చూస్తే 77 అండ్ కోల్కతా చూస్తే కనుక 80 ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే ఈ యొక్క ముంబై కూడా కొంతమంది అప్లై చేస్తారు మన వాళ్ళు. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 67, ఓబీసీ అయితే 63 అండ్ ఎస్సీ అయితే 58, ఎస్టీ అయితే 52. అదే పాట్నా కూడా చూసుకోండి 77 అన్రిజర్వ్డ్ కేటగిరీలో వచ్చింది. రాంచీ వచ్చేసి 76 వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి నార్త్ ఇండియా సైడ్ అయితే డెఫినెట్గా హై స్కోర్ అయితే ఉండడం జరుగుతుంది. మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి బెంగళూరు ఒకటి అండ్ చెన్నై ఒకటి చూద్దాం. బెంగళూరు అండ్ చెన్నై ఒకటి చూస్తే కనుక మనకి ఇక్కడ బెంగళూరు 62 ఉంది, చెన్నై వచ్చేసి 71 ఉందన్నమాట. ఓకే, బెంగళూరు 62 ఉంది అండ్ చెన్నై వచ్చేసి 71. అండ్ ఇక్కడ మనకి సికింద్రాబాద్ జోన్ చూస్తే కనుక సికింద్రాబాద్లో ఏముంది మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 69.79 అంటే ఆల్మోస్ట్ 70 అనమాట, 70. ఓబీసీ వచ్చేసి 65.69 అంటే 66 అనుకోండి. ఆ తర్వాత ఎస్సీ వచ్చేసి మనకి 60 మార్క్స్, ఎస్టీ వచ్చేసి 56.68 ఆ విధంగా, అంటే ఇది 57 అనుకోండి. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కట్ ఆఫ్
మనకి చెన్నై, బెంగుళూరు అండ్ సికింద్రాబాద్ కంపేర్ చేస్తే బెంగుళూరులో చాలా తక్కువ అనమాట. అంటే దాని తగ్గట్టుగా కూడా మనకి పోస్టులు అవన్నీ అది డిఫరెంట్ థింగ్ అనాలిసిస్. సో ఇక్కడ ఓన్లీ మార్క్స్ వరకు చూస్తే కనుక బెంగుళూరులో చాలా తక్కువ కట్ ఆఫ్తో మనకి చాలామందికి జాబ్స్ అయితే అక్కడ ఆ ఏరియాలో అయితే రావడం జరిగింది. ఇది 2019 సంబంధించింది. అయితే ఇదే అనాలిసిస్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఎన్ని మార్క్స్ వస్తే బెటర్ అనేది నేను ఒక చిన్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ టైప్లో, అంటే చాలామంది ఏం చేస్తారంటే, సార్ నేను మాక్ టెస్ట్ రాస్తున్నాను, నా స్కోర్ ఇలా ఉంది, నెక్స్ట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చాలామంది కమెంట్స్లో ప్రీవియస్ వీడియోస్లలో అయితే అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో నేను ఎస్పెషల్లీ ఈ వీడియో అయితే వాళ్ళ కోసం చేయడం జరిగింది. అండ్ ఇంతవరకు మీరు ఛానల్లో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు, సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనం ఎంత ఫోకస్ చేసుకోవచ్చు అంటే సికింద్రాబాద్కి, ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు ఏమనుకున్నాము, ఇక్కడ చూస్తే కనుక 69 ఉంది, అంటే 70, 66, 60 అండ్ 56.68 కదా. 70 ఇక్కడ 70, 66 అనుకోండి, 60 ఇక్కడ అండ్ ఇక్కడ 57. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే టెస్ట్ సిరీస్ రాస్తూ ఉన్నాం. అంటే టెస్ట్ సిరీస్ మనం ప్రిపేర్ అవుతున్నాం. చాలామంది ఏం చేస్తున్నారంటే టెస్ట్ సిరీస్ రాస్తూ ఉన్నారు. టెస్ట్ సిరీస్ రాస్తూ ఉండి ప్రిపేర్ అవుతూ టెస్ట్ సిరీస్లో మళ్ళీ ఒక మార్క్స్ని చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మార్క్స్ని చెక్ చేసుకునే ఆ తరుణంలో ఏం చేస్తున్నారంటే, కొంతమందికి 40 మార్క్సే వచ్చాయి. రీసెంట్గా నేను ఒక కామెంట్ చూసాను, సరే నాకు 40 మార్క్సే వస్తున్నాయి ఇప్పుడు మాక్ టెస్ట్లో, ఈ స్కోర్కి నేను ఈ ఎగ్జామ్ లోపు నేను అచీవ్ చేయగలనా? 40 మార్క్స్ అంటే చాలా బెస్ట్ స్కోర్ అండి. చాలామంది ఇప్పుడే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మీకు ప్రజెంటే 40 మార్క్స్ వస్తుందంటే ఇది యాక్చువల్గా చాలా గుడ్ స్కోర్ అనుకోవచ్చు ప్రజెంట్ అయితే. అండ్ దీన్ని మీరు యాక్చువల్గా స్కోర్ పెరగడం అనేది అంత ఈజీ కాదు. ఇది +1, +2, +3 ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి ఎగ్జామ్ టైంకి ఒక 3 మంత్స్ అయితే టైం ఉంటుంది. ఆ 3 మంత్స్ వరకు మనం ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ఆ యొక్క ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఈ ఎన్టీపీసీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మ్యాక్సిమం ఎన్టీపీసీ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ డీకి క్రాక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్త, కేవలం గ్రూప్ డీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా చదవాలి దీంట్లో. సో ఆ తర్వాత మనకు ఎన్టీపీసీ మీరు 2 రాస్తున్న వాళ్ళైతే కొంచెం ఎన్టీపీసీని ఫోకస్ ఎక్కువ చేయండి. సో దాని త్రూ మనకి ప్యాటర్న్ కూడా కొంచెం లో లెవెల్ స్టాండర్డ్ వస్తుంది. ఎందుకంటే 10th క్వాలిఫికేషన్తో వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి డెఫినెట్గా మనకి ఎన్టీపీసీతో కంపేర్ చేస్తే ఆ యొక్క ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చూస్తే కనుక, సో నేనేం చెప్తున్నానంటే +5 అనేది ఇక్కడ మనకి ఈ యొక్క అన్రిజర్వ్డ్ కేటగిరీలో. ఇక్కడ ఇంకో పాయింట్ చూస్తే కనుక మనకి ఇక్కడ నోటిఫికేషన్లో 2019 నోటిఫికేషన్లో మన యొక్క ఈ యొక్క సికింద్రాబాద్ జోన్కి ఆల్మోస్ట్ ఒక 10,000 వేకెన్సీస్ అయితే ఉండే అప్పుడు 2019లో. ఇప్పుడు మనకి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకొని ప్రీవియస్ కోర్టే బేస్ చేసుకొని నేను చేసుకుంటా అంటే అది కుదరదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2019లో నోటిఫికేషన్ 10K ఉండడం వల్ల ఈ స్కోర్ ఉంది. అదే ఇప్పుడు తక్కువ మన యొక్క వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అది పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాంట్లో పెద్ద టెన్షన్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు 32,000 ఏదైతే ఉందో అది కాస్త 50,000+ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. మనకి స్టేట్లో లాగా ఒకసారి నోటిఫికేషన్లో ఇన్ని వేకెన్సీస్ అని ఫిక్స్ చేస్తే దాన్నే పట్టుకొని కూర్చోవడం అట్లేమి ఉండదు. ఈ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్కి డెఫినెట్గా ఈ యొక్క వేకెన్సీస్ అనేది పెరగడం అయితే 100% జరుగుతుంది. ఓకే, అది మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 50,000 అంటే లాస్ట్ ఇయర్ 2019లో 1 lakh వేకెన్సీస్ ఉండే, ఇప్పుడు 50,000 అంటే దాదాపుగా మనకి ఈ యొక్క స్కోర్ 10,000 కూడా మనకి 10,000 వేకెన్సీస్ అయితే రావు. ఆల్మోస్ట్ ఒక 6,000 to 7,000 మధ్యలో అయితే ఉంటుంది. అంటే 6,000 to 7,000 ఈ వేకెన్సీస్ ఉన్నా సరే మన యొక్క వేకెన్సీస్ని బేస్ చేసుకొని మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే +or- అనేది అట్లేమి ఉండదు. డెఫినెట్గా ఇది ఒక +8 అయితే నేను అనుకుంటున్నాను. +8 అంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఒక లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ మన యొక్క ఫ్రీనెస్ అనేది ఉంటుంది. టెస్ట్ సిరీస్లో మీరు అండ్ యావరేజ్ 80 అయితే కవర్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఎవరు? అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు. అదే ఓబీసీ అయితే +10 మార్క్స్ వేసుకోండి. అంటే వీళ్ళు ఏం చేయాలంటే 75+ అనమాట. అంటే ఇది 75 బిలో రాకూడదు, 100% 75 బిలో రాకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్సీ వాళ్ళు అయితే డెఫినెట్గా 70 అండ్ ఎస్టీ వాళ్ళు అయితే 65 అయితే 100%గా ఈ యొక్క స్కోర్ అనేది మెయింటైన్ చేయడం జరగాలి. అంటే మనం దీన్ని బట్టి ఏం చూసుకోవచ్చు, 80 అయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 75 మనకి ఓబీసీ వాళ్ళకి, అంటే ఒక 5 మార్క్స్ అనేది నేను తగ్గించడం జరుగుతూ ఉంది. సో ఈ మార్క్స్తో బేస్ చేసుకొని మీ యొక్క కట్ ఆఫ్
మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు ఎలా ఉంటుందంటే మన మైండ్ అంతా చాలా ఫ్రీ ఉంటుంది, రాసే ప్రతి ఒక్కటి కరెక్ట్ అవుతుంది, చాలా కాన్ఫిడెంట్గా మనం రాయడం జరుగుతుంది. ఆ కాన్ఫిడెంట్గా రాస్తున్నప్పుడు మనం ప్రతి ఒక్కటి అంటే ఇది ప్లస్ మైనస్, ఇప్పుడు ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ 1:3 అనమాట, అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అనేది కట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎవ్రీ 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు కూడా మీరు సేమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాస్తారో, ఏదో గాలికి రాస్తున్నట్టు ఏదో అన్ని అటెంప్ట్ చేసి చూద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం అనేది కాదు. మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఫోకస్ చేయండి ఫస్ట్ రౌండ్లో. ఆ తర్వాత మీరు నెక్స్ట్ రౌండ్లో ఏం చేస్తారంటే 50-50 ఉన్నవి, ఆ తర్వాత మిగతాది వదిలేసేయాలి. అది ఎలా చేయాలి, ఏం చేయాలి టెస్ట్ సిరీస్ అనేది మనం ఎగ్జాక్ట్గా ఒక లైవ్ టెస్ట్ సిరీస్ నేను రాసి చూపిస్తాను. అండ్ ఆ తర్వాత దానికి సంబంధించిన స్టడీ ప్లాన్ ఎలా ఉంటుంది. డైలీ ఇప్పుడు మనకి కొంతమంది జాబ్ చేస్తున్నారండి, జాబ్ చేస్తూ కూడా చదివేలాగా ఎలాగ ఉంటుంది, ఒకవేళ ఫుల్ టైం చదవాలనుకుంటే ఏ విధంగా చదవాలి, మన యొక్క స్టడీ ప్లాన్ ఏ విధంగా ఉంటే మనం సక్సెస్ ఫాస్ట్గా అవుతుంది, ఇప్పుడు ఎన్టీపీసీని చదువుతూ మనం దీన్ని ఎలా కవర్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఫర్దర్ వీడియోలో అయితే నేను డెఫినెట్గా డిస్కస్ చేస్తాను. స్టడీ ప్లాన్ ఏంటి, అండ్ డైలీ 4 to 5 అవర్స్ మనం చదివితే ఈ జాబ్ని క్రాక్ చేయొచ్చా, ఇవన్నీ మనం మీకున్న డౌట్స్ అన్ని కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను 100% ఆ కమెంట్స్ని పిక్ చేసుకుంటాను. ఆ కమెంట్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో ఎలాంటి క్వశ్చన్స్ని డీల్ చేయాలనేది నేను ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ నేను నెక్స్ట్ సిరీస్లో అంటే నెక్స్ట్ వీడియోలో మాత్రం టెస్ట్ సిరీస్ ఏ టెస్ట్ సిరీస్ ఫాలో కావాలి, ఎలాంటి స్టడీ ప్లాన్ మెయింటైన్ చేయాలనేది నేను నెక్స్ట్ సిరీస్లో భాగంగా నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చిందా డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ కింద కమెంట్ అయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా నేను వితిన్ ద మినిట్లో నేను రెస్పాండ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.